అందరికీ నమస్తే. మూసీ చుట్టూ ఎన్ని ఇండ్లు వీళ్ళ టార్గెట్? 15,000 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు మూసీ అనేదే ఒక వృధామైన ప్రాజెక్టు. దానివల్ల ఫోటోలు దిగడం తప్ప అక్కడ పోయి సెల్ఫీలు తీసుకోవడం తప్ప వేరే ఉపయోగం పెద్దగా ఏం లేదు. రేపు వర్షం నీళ్ళు పోకుండా కంట్రోల్ చేస్తారా? ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం మనుషుల జీవితాల్లో బ్యూటీనెస్ లేకుండా చేస్తారా? ఒకవేళ అది మూసి ప్రక్షాళన అని పేరు పెట్టుకుంటే, ప్రక్షాళన అన్నప్పుడు వాన నీళ్ళు పోకుండా చేయాలి. వాన నీళ్ళు పోనప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు? 1,50,000 కోట్ల ప్రాజెక్టు. అసలు వీళ్ళు బయటికి చెప్తున్నది ఏంది, లోపల చేస్తున్నది ఏంది? వీళ్ళ డిపిఆర్ ఎక్కడుంది? ఒక ఇంటికి ముగ్గు పోసినప్పుడే మనకు దానికి ఒక ప్లానింగ్ వస్తుంది. దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఇన్ని రాళ్ళు ఖర్చు పడతాయి, దీనికి ఇంత సిమెంట్ పడుతుంది, దీనికి ఇసుక పడుతుంది, అంత ఖర్చులు ఉంటాయి. కానీ మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అన్నప్పుడు దానికి డిపిఆర్ ఎక్కడుంది? ఇన్ని ఇండ్లు పోవడాలే అని మీరు డిసైడ్ అయినప్పుడు మీరు ఎందుకు ఆ డిపిఆర్ బయట పెడతలేరు? సుధీర్ బాబుకు తెలియదా 1,50,000 కోట్లని? ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. అసలు నాకు ఒక మ్యాప్ దొరికింది. ఈ మ్యాప్ చాలా భయంకరమైన మ్యాప్ ఇది. నిజానికి ఏం చేస్తారులే, ఏముంటుందిలే అనుకున్నాం. చాలామంది మాట్లాడుతున్నది ఏంటంటే, మేధావులు వాళ్ళ ఇంటి మీదకి హైడ్రా ఇటాచి పంపిస్తే తెలిస్తే వాళ్ళ మేధావితనం మీద మాట్లాడే వాళ్ళు ఏంటంటే, ఆ మూసి బాగుపడొద్దా, వాళ్ళంతా మురికి కూపంలోనే బతకాలనా అంటున్నారు. మురికి కూపంలో బతికేది ఎక్కడ? మూసి నది గర్భంలో ఉన్న వాళ్ళు మురికి కూపంలో బతుకుతారు. నిజానికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, వాళ్ళంతా పోతున్న వాళ్ళంతా వాళ్ళే 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు లోపల చిన్న చిన్న రేకుల షెడ్ వేసుకుని దానిలో 3, 4, 5, 6 అవసరమైతే 2, 3 ఫ్యామిలీస్ అన్నదమ్ములు అంతా దానిలో ఉంటారు. వాళ్ళు పోతున్నారు, మంచిదే, పోయేది వాళ్ళు. కానీ ఇక్కడ మూసి బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళు వేరు. మూసి బాధితులు అంటే మా ఇల్లు మాకే కావాలి, మేము పోమని కొట్లాడుతున్నది వేరు, వీళ్ళు ఇండ్లు ఇస్తున్నది వేరు. ఇండ్లు ఇస్తున్నది 30-40 గజాల వాళ్ళకి, వాళ్ళు పోతారు. కానీ ఇక్కడ 150 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఇండ్లు ఉన్నాయి కదా, మీరు బఫర్ అని చెప్పేసి చాలా దూరం వరకు అవన్నీ మార్క్ చేశారు కదా, వాళ్ళకి ఇస్తారా డబుల్ బెడ్రూమ్? అంటే వాళ్ళ జీవితాలు మళ్ళీ మొదలు తీసుకొస్తారా? వీళ్ళు జీవితంలో బాగుపడినారా? ఎవరిని బాగుపడాలని తీసుకొచ్చి ఇట్లా చేస్తారా? ఈ మేధావులను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, సరిపోతుంది. ఇది మ్యాప్ చూడండి. ఈ రెడ్ మార్క్ లోపల ఉందా? ఈ రెడ్ మార్క్ లోపల ఉన్నదంతా కూడా, రెడ్ మార్క్ లోపల బ్లాక్ కనిపిస్తుందా? ఈ రెడ్ మార్క్ లోపల బ్లాక్ ఉన్నదంతా కూడా మూసీ నది గర్భం. ఆ మూసీ నది గర్భంలో అక్కడక్కడ ఈ రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ రెడ్ మార్క్స్ అంతా కూడా దాని బార్డర్, ఎఫ్టీఎల్ లెవెల్స్ మొత్తం ఇవన్నీ కూడా. తర్వాత ఈ బ్లూ కలర్ అంతా కూడా వీళ్ళు ఇస్తున్న బఫర్. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ మూసీ నదిలో లోపల ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా ఏరియాలలో దాదాపు 40 మందో 50 మందో పోయిర్రంటే వాళ్ళందరూ కూడా ఆ మూసీ నది గర్భంలో ఉన్న చిన్న చిన్న బస్తీల వాళ్ళు పోవాలి కూడా. వాళ్ళు ఎక్కువ అక్కడ బతకడం కూడా మంచిది కాదు. వాళ్ళు ఆ చిన్న ఇంట్లో 5 మంది బతికే బదులు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే హ్యాపీ కదా. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లే కదా మీరు ఇచ్చేది, మీరు అవి కూడా కట్టలేదు మీరు, కనీసం డిస్ట్రాయింగ్ మీదంతా దానిలో పోతారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కేవలం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఆ లోపల నది లోపల ఉన్న ఈ చిన్న చిన్న బస్తీలను కాదు వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఈ పక్కన ఆ పక్కన ఉన్న పెద్ద పెద్ద కాలనీలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, అదంతా పర్మిషన్లు, పట్టా భూములు, రిజిస్ట్రేషన్ భూములు, జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషను, వెంచర్లకు, తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టుకున్నవి, వాటి మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది. ఇవేంటంటే గుంజుకోవాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సేకరణ వేరు, గుంజుకోవడం వేరు. సేకరణ నిజానికి నీ ప్రాజెక్టు అంతా వయబిలిటీ ప్రాజెక్ట్ అయితే, నిజానికి నీ ప్రాజెక్ట్ అంతా బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయితే, అంటే ఎంతో మంది లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చిపెట్టేది, ప్రజల జీవితాలను తారుమారు చేసే ప్రాజెక్ట్ అయితే, మీరు భూసేకరణ సంబంధించిన గజెట్ ఇచ్చి భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయొచ్చు. అట్లా కాదు, వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి గుంజుకుంటామని చూస్తున్నారు. వీళ్ళు గుంజుకోవాలని చూస్తున్నారు, ప్రజల మీద దౌర్జన్యం చేసి గుంజుకోవాలని చూస్తుంది ప్రభుత్వం. అది ఇక్కడ ప్రాబ్లం. కొందరు ఏమంటున్నారంటే, ఆల్రెడీ కొంతమంది ఇళ్ళకి పోతున్నారు కదా డబుల్ బెడ్రూమ్లకు, వీళ్ళు కూడా పోతారు. ఎట్లా పోతారు? వాళ్ళంతా పిల్ల పాపలతోన వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా G+1 G+2 కట్టుకొని ఉన్నారు. వాళ్ళు కష్టార్జితమే, గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ఏం రేవంత్ రెడ్డి రాగానే ఎవరికి ఇల్లు ఇవ్వలే, ఒక్కని కూడా కిటికీ కూడా ఇవ్వలే. ఇల్లు కాదు, కిటికీ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఇవ్వనికి కిటికీ కూడా ఇవ్వలే, వెంటిలేటర్ కూడా ఇవ్వలే. మరి నువ్వేమి ఇవ్వకుండా ఎట్లా గుంజుకుంటావు స్వామి? ఈ మా అవతల డబుల్ బెడ్రూమ్ల కట్టిన కేసీఆరే గుంజుకోలే, అన్ని ఇల్లు ఇచ్చినాయన. అంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇల్లు ఇచ్చారు, వాళ్ళే గుంజుకోలే. నువ్వు ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఎట్లా గుంజుకుంటావు? ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. చూపించమని రేవంత్ రెడ్డి 9 నెలల పలానా ఇల్లు ఇచ్చిన చూపించమను.
ఏడ కట్టించిండు ఆయన ఆయన ఇల్లు కట్టించిందిలే. ఆయన ఎప్పుడైనా సరే ఆయన అంతకుముందు ఏం చేసేవాడంటే ఎవరన్నా ప్రాబ్లం ఉంది మా ల్యాండ్ అంటే వాడిని బెదిరించి ఆ ల్యాండ్ తీసుకొని సెటిల్మెంట్ చేసేవాడంట. ఇప్పుడు అట్టే అనుకుంటున్నాడు, ఇవి కూడా సెటిల్మెంట్ చేయొచ్చు అనుకుంటున్నాడు, గుంజుకుంటున్నాడు. గుంజుకుంటే ప్రజలు తిరగబడతారు. తెలంగాణ ప్రజలు అంత ఉత్తగా లేరు ఇప్పుడు. తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ ప్రజలకు అండగా ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, ప్రశ్నించే జర్నలిస్టులు ఉంటారు సమాజంలో. తెలంగాణలో చాలా ఉంటుంది వ్యవస్థ, అంత ఈజీ కాదు ఇది. ఇది అంతా ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నార్సింగ్కి వెళ్ళి స్టార్ట్ అయింది చూడండి. నార్సింగ్కి వెళ్ళి మార్కింగ్ స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడెక్కడ ఎన్ని ఇండ్లకు మార్కింగ్ చేసిరు అనేది ఇక్కడ మనకు ఫిగర్ కనిపిస్తుంది, మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ చూడండి. ఇప్పుడు 2900, 3400, 3700 ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి వీళ్ళ టార్గెట్ 15,000 కాదు. ఈ ఒక్క దగ్గర ఏడ బండ్లగూడలో 10,200 ఇండ్లు, 8,100 ఈడ హైదర్గూడ ఏరియాలంట, బుద్వేల్, ఇంకా కమలాపూర్ కాలనీ అంటే ఇక్కడ దాకా ఇంకా మొత్తం చదినపురి మొత్తం బార్డర్ మొత్తం ఇవన్నీ ఏరియాలు మొత్తం కూడా ఎక్కడిదక్కడ అన్ని మార్క్ చేసి పెట్టారు. ఆ మార్కులకు సంబంధించింది ఇది. దాదాపు 1,00,000 ఇండ్లు టార్గెట్ చేసారు. 1,00,000 ఇండ్లు కట్టిస్తాడా ఈ మొగాయన? ఎవరైనా కట్టిస్తారా? 1,00,000 ఇండ్లు కట్టుడు సాధ్యమా? పోయిన గవర్నమెంట్ 10 సంవత్సరాలన్నా కట్టిందే. వాళ్ళు 60,000, 1,40,000 ఇల్లు కట్టారు కింద మీద పడితే. అంతా చేస్తే చిత్తశుద్ధి ఉన్నోళ్ళే కట్టలేకపోయారు. మనకు ఆ చిత్తం లేదు, శుద్ధి లేదు స్వామి, ఎడగడతాం. మనం కిటికీలు కూడా ఇప్పియలేము. ఎందుకు ఇప్పిదంతా? 1,00,000 ఇల్లు టార్గెట్ చేస్తే 1,00,000 మంది నిరాశ్రయులు అయితే ఇవి ఎంతమందికి ఇల్లు ఇవ్వగలం మనం? ఎంతమందికి వాళ్ళ జీవితాలు మనం నిలబెట్టగలం? అసలు దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నారు? బతుకుతున్న వాళ్ళని తీసి రోడ్డు మీద పడేస్తారు అంతేనా? బతుకుదేరు లేని వాళ్ళకు బతుకుదేరు చూపించండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కానీ ఇల్లు ఉన్న వాళ్ళని కూలగొట్టి ఇల్లు ఇచ్చుడేంది? పెద్ద పెద్ద ఇల్లు కూలగొట్టి ఇల్లు ఇస్తా, డబల్ ఇస్తా అంట. ఇది చూడు కథ ఎత్తున్నది ఇది. విక్రమార్కుడు సినిమాలు ఉంటుంది, ఆ విలన్ ఉంటాడు ఒక ఆయన, ఇట్లా పెట్టుకుని ఉంటాడు, గుర్తుంది కదా? ఆ టైప్ తయారయ్యారు వీళ్ళు. బయటికి నీట్గా కనిపిస్తారు, లోపల మాత్రం కుట్రలు, మొత్తం జనాల జీవితాలను బుగ్గి చేసే కుట్రలు ఇవి. మూసీ విషయంలో మాత్రం మామూలుగా కాదు. మీరు జీవితంలో కోలుకోలేంది. తెలంగాణ ఇచ్చిండ్రు అనే అది పోయి తెలంగాణ ప్రజలు ముంచిండ్రు అనే కాడికి వచ్చి, తెలంగాణ మీద కోపంతో ఉంది కాంగ్రెస్ అనే కాడికి వచ్చింది. తెలంగాణ ప్రజల మీద ఎప్పటికెప్పుడు కోపం ప్రదర్శిస్తున్నది ఈ కాంగ్రెస్ అనే కాడికి వచ్చింది. 1,00,000 ఇండ్లు ముంచితే హైదరాబాదులో బతకడం ఎట్లా? వాళ్ళంతా ఊళ్ళలో ఆస్తులు అమ్ముకొని వచ్చి రెక్కల కష్టం మీద వాళ్ళ అమ్మనాయన ఇప్పించిన భూములు అమ్మి ఆడగీడ ప్లాట్లు కొని అమ్మి రకరకాల కష్టాలు పడి ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇల్లు కావవి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరిని బాగుపరచాలి ఇప్పటిదాకా? ఒక్కని కూడా జీవితంలో జీవితంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మార్పు చెందిరా అని చెప్పడానికి ఏమీ లేదు. అంతా గ్యాస్. ఈ 1,00,000 ఇళ్ళను కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు మేల్కోవాలి. ఈరోజు వాళ్ళు ఇల్లు కూలగొడితే రేపు మీ ఇంటికి కూడా వస్తారు ఏదో ప్రాజెక్ట్ పెట్టుకొని. చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.